హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటో పచ్చడి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి మనము చపాతీలో కానీ అలాగే రోటీస్లోకైనా కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మనకి బయట పెట్టుకుంటే 1 డే నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3-4 డేస్ అయినా కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ అస్సలు మారదనమాట. చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మనము ఈ వంకాయలే అనే కాకుండా ఎలాంటి వంకాయలతో అయినా కూడా చేసుకోవచ్చండి. ఇదే విధంగా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఇలా నీలం వంకాయలు తీసుకున్నానండి. ఇక్కడ మీడియం సైజు టమాటోలు ఒక 3 తీసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం నానబెట్టేసుకున్న చింతపండు, కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్టు, అలాగే కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. మీరు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు మీ కారంని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనము ఇలా వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకున్నానండి. వీటిని కట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే నల్లగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణలు పెట్టేసుకొని ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, అలాగే కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ వంకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారండి. ఎలా చేసినా కూడా వంకాయతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే బాణట్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఫస్ట్ దోరగా వేయించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందులో మనము కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటెతో ఈ సాల్ట్ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటోలు నేను ఇక్కడ మీడియం సైజు ఒక 2 టమాటోలు తీసుకున్నానండి. ఇందులో మనము కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాం కదా, పులుపు మనకి సరిపోతుంది. ఇప్పుడు టమాటో వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు వదిలేయాలి. మూత పెట్టకూడదండి. మూత పెడితే మరీ మెత్తగా అయిపోతాయి టమాటో ముక్కలు. వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది బయటికి. జస్ట్ మనకి ఇలా టమాటో మీద ఉన్న పీల్ విడిపోతే సరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకవేళ ఇష్టం ఉండే వాళ్ళు వీటిలో వెల్లుల్లిపాయనైనా ఆనియన్స్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేయట్లేదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నవన్నీ కూడా మిక్సీకి పట్టేసుకుందాము. వీటిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. రోల్ ఉండేవాళ్ళు రోట్లో అయినా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో వేస్తే. ఇప్పుడు దీన్ని అంతటిని మెత్తటి పౌడర్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ముందుగా మనం చల్లారి పెట్టేసుకున్న ఈ వంకాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇదంతా పట్టే విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నానండి. మిక్సీలో పట్టేటప్పుడు కూడా మనం మెత్తగా కాకుండా అక్కడక్కడ వంకాయ ముక్కలు అలాగే మనకి పచ్చిమిర్చి తగిలే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నానబెట్టేసుకున్న చింతపండు కూడా వేసుకున్నాను. ఇదిగోండి మనకి వంకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొంచెం పలుకులుగా
ఉంటే మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత పెట్టేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, పైన కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి. ఇంగు వేసుకుంటే చట్నీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. ఇలా వంకాయ పచ్చడి కానీ బెండకాయ పచ్చడి కానీ చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే పచ్చళ్ళు 2 రోజులకు ఒకసారైనా కూడా చేస్తూ ఉంటానండి. ఇలా పచ్చళ్ళు ఉన్నాయంటే కొంచెం అన్నం ఎక్కువ తింటారు, అంత బాగుంటుందన్నమాట. ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటే తప్పకుండా ట్రై చేయండి వంకాయ పచ్చడి. ఇప్పుడు ఈ తిరగమాత అంతా పట్టే విధంగా పచ్చడిని ఒకసారి ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంతేనండి, వేడి వేడి మనకి వంకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కలుపుకొని తిన్నారంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వంకాయ పచ్చడి మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.